హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కనకాస్ కిచెన్ తెలుగు డైలీ రొటీన్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మేము డైలీ ఏమేమి వండుకుంటున్నాం, ఏంటి డైట్ ఫుడ్ ఏమేమి చేస్తున్నాము అదొకటే కాకుండా ఈరోజు మాదమ్మ అయితే వండిన వంట అయితే వద్దు, నాకు నచ్చలేదు అని చెప్పి వద్దు అనేసింది. ఎందుకు నచ్చలేదు, ఏంటి, ఏం కారణం చేత అన్నది ఫుల్ వీడియో అసలు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు డైట్ ఫుడ్లో మేము పాలకూర ఆమ్లెట్ వేస్తున్నాడు అనమాట. పాలకూర అది కట్ చేసి ఇచ్చాను. ఇంకా క్యారెట్లు అవి కట్ చేసుకుంటున్నాడు. తను క్యారెట్లు అవి మొక్కలు తింటాడు కదా, నేను కూడా తింటాను, ముందే కట్ చేసి పెట్టుకుంటాడు అనమాట. నేను పూజ అది చేసేసి వచ్చేటప్పటికి నాకు పాలకూర ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాడు. చాలా బాగుంది. పాలకూర ఆమ్లెట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే అసలు పాలకూర ఎగ్ ఫ్రై నేను చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది సూపర్గానే. మనం అందులో ఉప్పు అన్నది ఎక్కువ వేసుకోకూడదు, నేను ఉప్పు వేయొద్దని చెప్పాను అనమాట. ఇంకా మాదమ్మకి కూర కోసం అయితే ఏం చేస్తున్నానంటే, ఇంకా బీరకాయలు ఉన్నాయి. ఇంకా ఉల్లిపాయలు ఏం కట్ చేయకుండా బీరకాయలు కట్ చేసేసి పచ్చిమిర్చి వేసాను, కలిమాకు వేసాను, కొంచెం ఉప్పు వేసి మగ్గ పెట్టేస్తున్నాను. వాటర్ అది దిగుతూ ఉంటుంది కదా. ఇంకో పక్కన రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను అనమాట. అందులో ఇంకా పసుపు కారం వేసి ఎగ్ వేసి చేద్దాము అంటే, పాలకూర ఆమ్లెట్ తినమంటే తినలేదు. అది వద్దు, ఇప్పుడు నాకు ఏం వద్దు అని చెప్పేసింది. ఆవిడ ఎందుకు వద్దు అంటుందో, ఆవిడ డైట్ ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంకా దీంట్లో అయినా ఎగ్ తింటుంది కదా అని చెప్పేసి ఎగ్ వేసి వండుదామని చెప్పేసి బీరకాయలో నేను బీరకాయ ఎగ్ ఫ్రై ఇగురు కింద వండుదామని ఒక 2 గ్లాసులు అయితే వాటర్ వేసేసాను. ఎందుకంటే ఎగ్ ఉడకాలి కాబట్టి అలా వాటర్ వేసాను, లేకపోతే అంత వాటర్ వేయనే అవసరం లేదు అసలు. చికెన్ మ్యారినేట్ చేస్తున్నాడండి. అందులో ఏమేమి మసాలా వేస్తున్నాడు డైలీ అనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అల్లం పేస్ట్ చెప్పమ్మా. అల్లం పేస్ట్, కారం, చికెన్ మసాలా, పసుపు, ధనియా పౌడర్, ఇది గరం మసాలా పౌడర్, సాల్ట్, ఇవన్నీ వేస్తాడు. సోయా సాస్ వేసి మిక్స్ చేయి. అబ్బా, అదే నేను కనుక ఇది చేస్తున్నప్పుడు అమ్మ ఇలా పెట్టి అలా కనపడేలాగా తీయాలి అంటాడు. ఇప్పుడు చూసే వసాయి ఎటేసేవో నువ్వు అవన్నీ అలా ఉంటుంది. సోయా సాస్ అవన్నీ వేసి కొంచెం సోయా సాస్ వేసి అన్నీ మిక్స్ చేస్తాడు. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు. ఎగ్ వేస్తావమ్మా? వద్దు, ఆ నిప్పుల మీద పెట్టేటప్పటికి ఆ వేడికి త్వరగా హీట్ అయిపోయి మాడిపోతుంది కాబట్టి ఎగ్ వేయట్లేదు. ఫస్ట్ సారి ఎగ్ వేసాడు, 2 ఎగ్స్ వేసాడు. కానీ ఇది ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో కంపల్సరీ ఉంచాలి. 1 అవర్ పైన ఉంచినా మంచిదే. 1 అవర్ పక్కా ఉంచాలి కదమ్మా, అప్పుడే బాగుంటుంది. అంటే అది లాక్కొని ఆ మసాలా అంతా లాక్కొని బాగుంటుంది అన్నమాట. ఇలా కంపల్సరీ 5 మినిట్స్ అయినా కలపాలి, దాన్ని మసాజ్ చేయాలి, దానికి ఒళ్ళు నొప్పులు పోయేదాకా. అయ్యో రామా. ఇదండి మ్యారినేట్ చేసేసాడు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు. నేను ఈలోగా వంట ప్రిపేర్ చేసేస్తాను. తర్వాత 1 కల్లా నిప్పులు స్టార్ట్ చేస్తామన్నమాట కదమ్మా. ఇవన్నీ ఎందుకంటే సాయి తినేది 1:30-2 కల్లా తింటాడు, అందుకని ఆ టైం దాకాని. ఎందుకంటే సాయంత్రానికి ప్రొద్దుటికి కలిపి మరి ఆకలి తీరాలి. మళ్ళీ ముందే తినేసాడు అనుకోండి, అది ఇబ్బంది అవుతుంది అనమాట. సాయంత్రం త్వరగా అంటే 1:32 అదిగో 1:32 అంట. అంటే ఫస్ట్ ప్రొద్దుట ఆమ్లెట్ తిన్నాడు చక్కగా, పాలకూరతో ఆమ్లెట్ వేసాడు, నాకు వేసాడు, తను తిన్నాడు. దానికి ఒక టైం పెట్టాడు, ఇది ఇలా తింటాడు అనమాట. అది ఇప్పుడు బీరకాయ ఎగ్ అండి. ఇలాగా నేను కర్రీ చేస్తున్నాను ఎందుకంటే మాదమ్మ కోసమును మా వారి కోసం అనమాట. నేను కొంచెం వేసుకుంటాను, మీ ఎగ్ వేసుకుని ఆల్రెడీ ఎగ్ తినేసాను కాబట్టి ఏ ఉడుపు లాంటిది వేసుకుంటాను, వాళ్ళ కోసమే వేసాను నేను ఇది. మాదమ్మేమో పాలకూర ఆమ్లెట్ తినవే అంటే తినను అంది. ఆవిడ గారు అన్నీ తినట్లేదు, మళ్ళీ పోషకాలు నాకులా తయారవుతుందో ఏంటో అని నేను అసలు భయపడిపోతున్నాను. చెప్తుంటే వినట్లేదు. డైటో అంటే బాగా బక్కగా అవడం కోసం ఏమీ తినట్లేదు అస్సలు. సేమ్ నేను ఎలా చేసింది ఇదివరకు ఆ టైప్లో చేసేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, నేను వండుకొని తింటాను, నేను వండుకొని తింటాను, నువ్వు కాదు
నువ్వేమో ఉప్పులు సరిగ్గా కారాలు తక్కువ వేసేస్తున్నావు డైట్ ఫుడ్ అనేటప్పటికి, కాబట్టి నేను వండుకు తింటాను అని చెప్తుంది. తను వండుకు తిందనుకోండి మళ్ళీ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకుని ఆయిల్ వేసుకుంటుంది, వేసుకోకుండా అసలు ఉండదు, తినలేదు అనమాట, వేసుకుని అవన్నీ వండుకుంటుంది. చూపిస్తాను మీకు తను వండుకున్నవి కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఎగ్ బీరకాయ ఇంకా ఉడకాలి బాగా. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగుంది. అంటే నేను ఏమీ టేస్ట్ చేయలేదు అనుకోండి, కానీ నేను చెప్తున్నాను అనమాట చూసే విధానాన్ని బట్టి. ఇదిగోండి బీరకాయ ఎగురుతోటి అన్నం పెట్టుకుంది మాదమ్మ అయితే. పట్టుకెళ్ళి తినేసి ఇది కూడా డాడీకి పెట్టే అంట తెచ్చేసింది. ఏమైందమ్మా ఏమైందని అంటే చేదు పొట్ట అనేసి అందన్నమాట. ఇగో ఎగ్స్ అవన్నీ తెచ్చేసింది. మరి ఎగ్స్ అన్నా తినలేకపోయావా అంటే వద్దు అని చెప్పేసి డాడీకి పెట్టేమందంట. కానీ మా వారు అయితే తింటారండి, ఎందుకంటే ఇప్పుడు కాకరకాయ చేదున్నా ఏమున్నా తింటాం కదా, ఇదేందుకు తినకూడదు అన్న ఉద్దేశం మీద చేదున్నా తింటారనమాట మా వారు అయితే. అలా ఏమి ఉండదు. ఇదేం నేను కూడా చూశాను, పెద్ద చేదేం లేదు, కానీ ఆ చేదు కూడా దానికి వద్దంట. ఇప్పుడు సరే అని చెప్పేసి తినను అని అంటే ఇంకో కూర వండడానికి అయితే నేను రెడీ అయ్యాను. ఇప్పుడు ఇదిగోండి వంకాయలు కోసే, వంకాయ పెద్ద వంకాయ, ఒకటే వంకాయ ఇదంతా కూడా. ఇదిగోండి ఎగ్లాంటి వంకాయ అంటారు కదా, అదే అనమాట. ఇప్పుడు అందులో నూనెని ఫ్రై చేసి ఎగ్ తోటి ఫ్రై చేద్దామా వంకాయ అది అని చెప్పేసి. ఇప్పుడు ఆయిల్ లేనిదే కూడా తినట్లేదు మాదమ్మ అయితే, అందుకని ఆయిల్ వేసేసాను. నేనేం తినను అనమాట. ఇది ఇందులోదే ఇంకా మా వారికి కూడా పెట్టాలి, అది తినగా మిగిలింది. ఇప్పుడు అది బాగా ఫ్రై చేయాలి, మగ్గాలి. కొంచెం ఉప్పు కూడా వేసేద్దాము, ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది. బాగుంటుంది వంకాయని ఎగ్ ఫ్రై, చాలా బాగుంటుంది. అసలు చేసినప్పుడు అయితే మా పిల్లలు ఎంత బాగా మళ్ళీ మళ్ళీ పెట్టమ్మా అని చెప్పేసి అన్నారనమాట. చాలా బాగా నచ్చింది వాళ్ళకైతే. ఇప్పుడు ఒక పెద్ద వంకాయ, ఇదంతా ఒకటే వంకాయ మొత్తం కట్ చేసాను ముక్కలు. చూడండి ఈ వంకాయ ముక్క ఎంత ఉంది చూడండి, గుజ్జు గుజ్జు కింద మనకి గ్రేవీ అది బాగా వస్తుంది అనమాట. మనం మూత పెట్టేసామనుకోండి త్వరగా మగ్గిపోతుంది. 2 ఎగ్స్ అయితే తీసుకుని వెళ్దాం. ఇదిగోండి వంకాయ చూసారు ఎంత పెద్దగా ఉందో, ఇలాంటివి అన్నమాట అవి. నేను ఇప్పుడు ఒక వంకాయ కోసాను, ఇది ఇంకొకటి. ఇప్పుడు ఇది మా సాయి తినడానికి లేదు, ఎందుకంటే ఆయిల్ వేస్తాను కాబట్టి సాయి తినడు. అమ్మ ఆయిల్ లేకుండా పెట్టంటే మొన్న పెట్టి ఇచ్చాను, ఆయిల్ లేకుండా వంకాయ అలాగే వాటర్లో ఉడకబెట్టి అలాగే చేసి ఇచ్చాను. కానీ మరి ఆయిల్ వేసినంత టేస్ట్ ఉండదు, అది మనం బలవంతంగా తినడమే. కానీ ఇప్పుడు మాదమ్మ అలా తినదు. అమ్మో ఆవిడ గారు, మీరు ఒళ్ళు వచ్చింది కాబట్టి మీరు అలా చూసుకుంటున్నారో, నాకేమైనా ఒళ్ళు ఉంది ఏంటి అని చెప్పేసి ఆవిడ డైట్ అలా ఫాలో అవుతుంది అన్నమాట. ఆయిల్ ఏందో ముద్ద తిందో. ఇప్పటికే చాలా బక్కగా అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చాలా అసలు తిండి మానేసి కొంచెం కొంచెం తింటూ సోమవారాలు ఉపవాసాలు చేస్తూ బాగా బక్కగా అయిపోయింది అనమాట చెప్పాలంటే. ఇదిగోండి వంకాయ మగ్గింది, నేనేమో ఇంకా కైమా చేసేస్తున్నాను దీన్ని అయితేని. అంటే మనకి అదే అంత ముక్క అలా ఉంటే తినడం కష్టం, పైగా టేస్ట్ కూడా ఎలాంటి ఉంటుందంటే మనం అలాగా ఇలా నలపకపోతే వాటర్ కింద కనపడుతుంది ఆ ముక్క తినేటప్పుడు అదిని. కాబట్టి ఎలాగ ఎగ్ వేసి ఫ్రై చేస్తాను కాబట్టి కీమా చేసేస్తున్నాను దాన్ని ఇందులో పెట్టి. ఇప్పుడు ఎగ్ వేసేద్దాం. ఇందులో ఎగ్ కూడా వేసాను. ఇలా వంకాయ ఎగ్ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది, సూపర్గా. నేను అప్పుడే 4-5 సార్లు పెట్టాను. బాగా ఫ్రై అవ్వాలి. మనకి బాగా ఫ్రై అయిందండి. బాగా ఫ్రై అయిన తర్వాత నేను పసుపు కారం కొంచెం సాల్ట్ తక్కువ అయితే అది వేసాను. ఇప్పుడు దీన్ని ఇంకా బాగా కారం అది పట్టేటట్టు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా బయటికి వెళ్తుంది అనమాట. అక్క తమ్ముళ్ళు ఇద్దరు బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఈలోగా ఏం చేసింది, నేను వచ్చేటప్పటికి కారం ఎక్కువగా వేయమ్మా, కొంచెం కారం ఉప్పు బాగా దట్టించి చప్పగా చేయకుని చేసుకున్నట్టు అని చెప్పేసింది. సరే అని చెప్పాను. బాగానే దిట్టంగా వేస్తానమ్మా అని చెప్పాను అనమాట. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనకి చక్కగా ఎగ్ బ్లైండ్ వంకాయ ఎగ్ వేసి చక్కగా ఫ్రై చేశాను. ఎంత బాగుందో చూడండి. కూర ఎంత టేస్ట్గా ఉంది ఏంటి అన్నది మాదమ్మ వచ్చాక చెప్తుంది. సరేనా ఫ్రెండ్స్?
ఇదిగోండి ఇప్పుడే వచ్చారు ఇద్దరు కూడా. ఇదిగో అన్నం పెట్టుకుంది. ఎలా ఉంది చెప్పు మధు. చూస్తుంటే కూర అయితే లుక్ అదిరిపోయింది. అదిరిపోయింది. అదిగోండి అసలు మనం 3-4 సార్లు చేసుకున్నాం, చాలా బాగుంది కదా. మొన్న మాత్రం సాయికి నీకు ఆయిల్ వేయకుండా చేశాను, అది ఎలా ఉంది? అదే మరి అదే మరి ఆయిల్తో ఓ టేస్ట్ మంచిది కాదు మరి. అదే కదా క్యాలరీస్ బాగానే సూపర్ అదిరిపోయిందని. చూసారా, ఆయిల్ ఎక్కువగా వేసుకొని మనం వండుకొని తింటే చక్కగా గుమగుమలాడితే తినేస్తాం, కానీ మనకు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు మాదిరికి ఎన్ని క్యాలరీస్ పడతాయంటే ఏమది ప్రశాంతంగా తిన్నాయి. అద్దుగో ప్రశాంతంగా తిన్నాయి అంట, భయపెట్టేస్తున్నాను క్యాలరీస్ చెప్పేసి. బాగా సన్నగా అయిపోయిందండి. ఆఫీస్కి వెళ్ళే ముందు ఎలా ఉండేదంటే బొద్దుగా ఉండేది, ఇప్పుడు బాగా బక్కగా అయిపోయి డ్రెస్సులు కూడా కుట్లు వేసుకుంటుంది అనమాట. సన్నగా అయిపోయింది. కూర చూసారా, ఆయిల్ తోటి పైగా ఎగ్ వేసి చక్కగా ఫ్రై చేసానేమో, సూపర్ ఉంది కదా మాది కూర అయితే. నేనేం టేస్ట్ చేయలేదు అసలు. సాయి పుష్ప సినిమా చూస్తా కూర్చున్నాడండి. ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాడు కదా, అది కాల్చుకోవాలి కదా, ఆ నిప్పులు అయ్యి నేనే చేయాలన్నమాట. ఇంత టైం అవుతుంది, తర్వాత అమ్మ అంటాడు. ఇక్కడ వంకాయలు కట్ చేసి పెట్టానండి, ఇవి కూడా కాల్చుకుందామని చెప్పేసి. అంటే మాదమ్మకి చక్కగానే దీంతో ఎగ్ ఫ్రై చేశాం కదా, ఇప్పుడు ఇవి కూడా తినాలనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ నిప్పుల మీద ఇలా కాలుద్దామని చెప్పేసి పెట్టాను. ఇక్కడ ఈ పొగకి ఫ్యాన్ కూడా పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే లోపలికి వచ్చేస్తుంది. ఫ్యాన్ పెడితే ఆ పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని దానికి మంట రప్పించడానికి నిన్న ఒక శాటర్ కొట్టేశాడు. ఇప్పుడు పోగెత్తుకోవడానికి అయ్యి లేకుండానే ఇంకోటి ఉందలేండి. కానీ ఇప్పుడేమో పేడి అమ్మ పేడిమ్మంటున్నాడు అనమాట. పేడిచ్చాను, విసురుకుంటున్నాడు. బాబా చాలా పొగొచ్చేస్తుంది. మాట్లాడుకున్నప్పుడు పేడి అమ్మ బాబాయ్ వచ్చేసిందిరే మంటూ. పొగలు పడవు, వేడి పడదు, అయినా సరే మనకు కోరికలు తగ్గవు. చూసారా, ఇప్పుడు ఆ మంట ఆర్పాలని చెప్పేసి దాంతో పటపట కొడితే ఆరిపోతుంది అని చెప్పి అలా ఊదేస్తున్నాడు. వద్దు అంటున్నా. అరే నిన్న మొన్న కొంచెం మంట ఉంది, ఆగిపోయింది. కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరిగిపోయింది మా సాయికి. ఇప్పుడు ఇది ఆరిపోయాలని ఈగో అది ఆరట్లేదు. అమ్మో ఈగోగాడు ఆరిపోతున్నాడు. అయ్యో మళ్ళీ రావే, ఆరిపోయింది. మళ్ళీ వచ్చేసింది. మరి అదే మరి ఆడు నీళ్ళు వేయకుండా చేతితోటి ఆ గాలి ఆడుతుంది. 2 రోజుల నుంచి ఆరిపేస్తున్నాడు, ఈరోజు కూడా అలా ఆడుతుంది అనుకున్నాడు. చికెన్ పెట్టేస్తున్నాడు. వంకాయలు కూడా ఆ మసాలా రుద్దుతామమ్మా, ఉత్తియే కాల్చు, తర్వాత ఉప్పు కారం చల్లుకుందామే. ప్లేస్ ఉంచురా బాబు వంకాయలుగా. ఇక్కడ అవదమ్మా, ఇప్పుడు అవదా? చికెన్ మగ్గిపోతుంది. సై 2 వంకాయలు ప్లేస్ పక్కకి పెట్టమ్మా. పెడతావా? నేనే పెట్టినా. చాలా టైం ఏం పట్టదులే. ఈ కూడా తిప్పుతా ఉండు. 2 వంకాయలు అయితే పెట్టేసాను, ఎలా కాలుతాయి చూద్దాం. మనకి అయ్యో నా వంకాయ పాడేసాడు నిప్పుల్లో. అందంగా కాల్చరా అంటే దాంట్లో పాడేసి మసిపప్పు చేసాడు. చికెన్ అయితే చక్కగా నిప్పుల మీద బాగా మగ్గుతుందండి. స్లోగా మనం జాయిగా తిప్పుకుంటూ చేసుకోవాలి, కానీ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది కదమ్మా సాయి. చాలా బాగుంటుంది. మా పిల్లలకు బాగా నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా వారు కూడా తింటున్నప్పుడు చాలా బాగుంది అంటున్నారు. 2 పీసులు దాచి ఉంచుతామన్నమాట, వచ్చి తింటారని. 2 అని అంటారు. డైట్ చేయకుండా 2 పీసులు, డైట్ చేసిన వాళ్ళకి 2 పీసులు.
ఇదిగోండి మనకి వంకాయ అయితే ఇక్కడ ఇలా కాలింది. ఇప్పుడు టేస్ట్ చేస్తాను. చప్పగానే ఉంటుంది. నేను దీంట్లో ఉప్పుగానే అలాంటివి ఏమీ వేయలేదు. మగ్గిందే లేదు చూస్తాను. లేదా ఇంకా మగ్గాలే. అయితే మగ్గిపోయిన ఇలా ఉంటుందా? మొత్తం ఇలాగ అయిపోయింది. అయినా సరే ఇంకా మగ్గాలన్నట్టు అనిపిస్తుంది. చికెన్తో పాటు తింటే బాగుంటుంది. ఎలా ఉంది మధు? నచ్చిందా? మాదమ్మ ఈరోజు చికెన్ పీసులు తిని అప్పుడు వెళ్తుంది బయటికి. అమ్మా టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. నచ్చిందా? ఒక్కసారి తింటే ఇడిచిపెట్టదని చెప్పాను కదా నిన్న తిన్నది. మళ్ళీ ఇవాళ అది తినడం కోసం ఆగింది. చికెన్ రెడీ అయిపోయిందండి, పక్కకు పెట్టేస్తా. ఒక వంకాయ కూడా చూడండి ఎలా కాలిందో. ఇప్పుడు అన్ని వంకాయలు కలిపి ఒకేసారి కాలుద్దామని ఇంకా పెట్టలేదన్నమాట ముందు. ఇప్పుడు అన్నీ పెట్టేసాడు. అందులోకి మసాలా కూడా ప్రిపేర్ చేసాము, చూపించామా. కారం, ఉప్పు వేసి నేను ఇంకా అల్లం పేస్ట్ వేయమన్నాడు కానీ ఏం వేయలేదు. కొంచెం నెయ్యి, నూనె వేయమంటే ఇంకా నెయ్యి వేసాను అన్నమాట. అంటే కొంచెం నెయ్యి ఉంటే అది టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. తర్వాత కాలిన తర్వాత దాని మీద రాద్దామని. సరిపోదు, మనం ఏం కలిపాము కానీ. ఇక మాది రెండు పీక్కొని తినేసింది. ఇంకా నా ప్లేట్లో తెచ్చిచ్చాను అనమాట తింటుందని. తింటావా? కాదంటారా? మనకి వంకాయలు కూడా కాలిపోయినాయండి, మొత్తం చక్కగా మగ్గిపోతున్నాయి అనమాట ఇవి. అదిగోండి ఆ వేడికలా మగ్గిపోతున్నాయి. ఒక పక్క రాస్తే ఇంకో పక్క ఏం రాయక్కర్లేదని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా తీసుకురా అంటే కారం అయ్యి వద్దు బాబోయ్, నేను ఈ అన్నంలో కలుపు తింటాను. నాకు ఇంకా అన్నంలో కూర ఏం వండుకోలేదు, అందుకని ఇలా కాల్చుకుంటున్నాను వంకాయలు. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాము. ఇవన్నీ చికెను, ఇవన్నీ కూడా కొంచెం రైస్ పెట్టుకుని వంకాయలు అందులో మిక్స్ చేసుకొని తింటామని. ఎందుకంటే నేను నెయ్యి వేసాను కదా, సాయి తినడు, మళ్ళీ నెయ్యి వేసాడు కాబట్టి అయినాను నువ్వు తినాలి కదా అంటే నాకేం వద్దవి అని చెప్పేసి నెయ్యి అయ్యి వేసుకొని తెచ్చుకొని నూనె తినకపోతే అని చెప్పేసి అంటే ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసి ఉప్పు కారం వేసి ఇలా మసాలా రాసేస్తా అంతే. ఇప్పుడు ఈ వంకాయలు అన్నీ జాగ్రత్తగా తినాలి. ఎలా ఉంటాయో ఏమో చూద్దాం. ఫస్ట్లో తింటుంటే నాకు పెద్ద ఇదిగా అనిపించలేదు, మరి కొంచెం దుమ్ము కూడా అయిపోయినాయి చూడండి. అందులో పడిపోతున్నాయి కదా. అయ్యా 2 వంకాయలు ఇది పక్కకు పెట్టేసి కాలిపోతున్నాయి, వేడి చూసారా ఎలాగుందా దుమ్ము. ఇదిగోండి ఈరోజు రైసు, చికెను, ఈ వంకాయలు కాల్చుకున్నవి, నిమ్మకాయ. ఇంక ఇది వీటితోనే నేను ఇప్పుడు తినాలి. ఈ వంకాయలు ఇందులో నువ్వు ఇలా కలుపుకొని తినాలి. మరి ఎలా ఉన్నాయో ఏంటో చూద్దాం. ఇంకా మగ్గాలేమో అనిపిస్తుంది నాకైతే, తినగలనో లేదు. ఇంకా ఎలాగైనా తినాల్సిందే, తప్పదు. చక్కగా ఉడికి ఆవిరికి మగ్గబెట్టేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు, ఇలా కాల్చుకుని కన్నాని. బాగా కాలుతాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు బాగా కాలేదు అనిపిస్తుంది. ఎలా ఉంటుందో ఏమో. ఓ పప్పు అలాంటివి ఏమి వండుకోలే. మగ్గలేదు చెప్పాలంటే. నాకు నచ్చలేదండి వంకాయ, అనవసరం వేస్ట్ చేసేనా అనిపిస్తుంది. చికెన్ అయితే సూపర్ అనుకోండి. ఆల్రెడీ ఒకసారి తినేస్తా ఉన్నాను పక్క నుంచి. మాదమ్మ కూడా తింది కదా. చికెన్ బాగుంది, వంకాయ బాగలేదు. ఏదైనా వండుకోవాల్సింది నేను, పప్పు అలాంటిది. పెరుగు కూడా లేదు, తోడు పెట్టుకోలే. ఇవాళ బాగా ఆకలేస్తుందేమో. ఇప్పుడు ఈ చికెన్ ఒకటే తినేసి ఆగిపోతాను ఇంకా. మరి తర్వాత ఏం తింటాను చూస్తా. చికెన్ చాలా బాగుంది, వంకాయ నచ్చలేదు అసలు. తినడానికి చాలా ఇబ్బందిగా ఉంది, తినలేకపోతున్నాను నేనైతే. అందుకని వంకాయలు ఇంకా వేస్ట్ అయిపోయినట్టే. పెద్ద వంకాయ ఫ్రై చేస్తే చాలా బాగుంది చక్కగా. ఇంత ఆయిల్ వేయాలి అందులో, ఎక్కువ ఆయిల్ వేసి వండితే చాలా బాగుంటుంది.
నేను ఇలా కాలిస్తే బాగుంటుంది అని అనుకున్నాను కానీ అస్సలు బాగోలేదు, నచ్చలేదు. సాయి ముందే వద్దని చెప్పేశాడు. చికెన్ అయితే సూపరు. ఇంకా తర్వాత ఏం తింటాను చూపిస్తాను. నాకు ఎందుకంటే ఈ ముక్కలు ఒకటి తిని నేను ఆగలేను, నాకు నీరసం వచ్చేస్తుంది, డౌట్ లేదు అందులో. ఎందుకంటే పొద్దుట ఒక ఆమ్లెట్ తిన్నాను, ఇంక ఇప్పుడు ఇది. తర్వాత ఏం తింటాను అనేది చెప్తాను. ఎలా ఉందండి బీరకాయ కూర? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. చేదు లేదా అసలు? చేదు అనిపించలేదు దాకా. మరి ఇప్పుడు దాకా అనిపించలేదా? మాధుకు చేదు ఉండి వదిలేసింది, డాడీకే పెట్టేసుకో మొత్తం అంతా అని. అయితే రాంగ్, చాలా బాగుంది. చేదు లేదా? అంటే చేదు అంటే ఏం లేదు, సిరి చేదన్న ఉందా? బీరకాయ కూర ఎలా ఉంటుంది అలాగే ఉంది, మంచిగా ఉంది. చేదు లేదు అసలు. చేదేం లేదు. అయ్యా మాధు ఏమో చేదు అన్నదని చెప్పేసి దానికి వంకాయ కూర వండానమాట. నచ్చిందా? ఆయన చేదున్నా తింటారు కదా, అవునా? కాకరకాయ చేదు తినమేంటి అని చెప్పేసి చేదున్నా తింటారు. నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను తింటాను ఏం చెప్పలేదు, కానీ చేదు లేదంటున్నారు. మరి ఉండి ఉంటుంది నాకు తెలిసి. కొంచెం ఉంటుంది ఉండొచ్చేమో కానీ నాకైతే అనిపించట్లే. అదే ఎందుకు, కూర అంత బాగుంది కాబట్టి చేదన్న పాయింట్ ఏం రాలేదు. సరే, వంకాయ కూర ఎలా ఉంది? బాగుంది, అది చాలా బాగుంది. ఎందుకంటే సూపర్ ఉన్నాయి. అది ఎందుకు బీరకాయ కూర వదిలేయారంటే మరి చాలా ఆశ్చర్యం. బీరకాయ కూర అసలు అలా వేసుకుని వెళ్ళి వెనక్కి తెచ్చి డాడీకే పెట్టేసుకో అంది. సరే, నచ్చేసి కదా మీకైతే? బాగుంది. నాడండి, తినండి.